సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఘనంగా ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి బోర్జ సైదులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతగిల రాజన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ కార్యాలయం హుజూర్ నగర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేడు దేశంలోనే గుర్తింపు పొందిన ఉద్యమంగా రూపుదాల్చుకున్న ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమమని అన్నారు. మిత్రులారా, మాదిగ దండోరా ఉద్యమం పెద్ద ఎత్తున పోరాటం అందరం కలిసి పోరాటం చేయడంలో విజయం సాధించిందని చెప్పొచ్చు. ఆ విజయం సాధించడంలో భాగమే ఈరోజు మనకు ప్రభుత్వం 9% రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ మనం 11% కావాలంటున్నాం. అది ఇంకా అన్నగారు పూర్తి స్థాయి ఆలోచన చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసిండు. అది ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, లక్ష్మణ గారికి, అలాగే రాజన్న గారికి, సైలన్న గారికి, వేదికని అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న ఇంత చాలా ఓపికతో ఉన్న ప్రతి ఒక్క అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కష్టాల గోపి ఇంత డేర్ చేసి, మాజాద్ గోపి ఇంతగా చిన్న వయసులో ఎంఆర్పీఎస్ ఆఫీస్ పెట్టి ఇంతమందిని సమీకరించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే మన జాతిలో ఒక పని చేస్తుంటే 100 మంది రావడం జరుగుతారు. కానీ అలాంటిది ఇవాళ గోపి కట్టుకుంటే చాలా గ్రేట్ అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్ప